నమస్తే, నేను విజయారెడ్డి. అసలు ఈ బీసీల పంచాయతీ ఏంది? 42% రిజర్వేషన్ అనే దాని మీద నిజంగా తెలంగాణ ప్రజలకి ఇంత ఆసక్తి ఉందా? కానీ ఒక్కటి మాత్రము ప్రజల పైన ఒకటి బుల్డోజ్ చేసిరు. ఈ 42% దాంతో లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతాము ఇంక అంతా చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా. ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చేసింది. రేపు 42% పోతున్నారా? అసలు జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, క్లారిటీ ఇస్తున్నారా? సో ఒకసారి మాట్లాడదాం. ఈ బీసీల గురించిన పంచాయతీ అంటే నేను నిజంగానే దామాషా లెక్కల ప్రకారం జరగాల్సిందే. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఈ బీసీల పంచాయతీ కాస్త ఇలా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా లేకపోతే నేను మంత్రిని అవుతున్నా అప్పుడే ఈ క్యాబినెట్ హోదాలు పంచుకునే స్థాయికి వచ్చింది పంచాయతీ. అంటే దీని గురించి ఒకసారి మనం డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు బీసీ చైర్మన్ ఎక్స్ అండ్ వక్లాపురం కృష్ణమోహన్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఏందండి అసలు ఒక సామెత ఉంటుంది తెలంగాణలో కూడా, కొన్ని సామెతలు ఇప్పుడు వాడాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి. ఒర్లు వాడే పోతాడు, వణగతిని నేనే పోతాడు అన్నట్టుగా. అసలు నా ఒక్కటే క్లారిటీ కావాలి. వాళ్ళేమో మేము చేసినాము అంటున్నారు, మేము ఆర్డినెన్స్ తెచ్చినాము, మేము సవరణ చేసినాము, ఆర్డినెన్స్ తెచ్చినాము, చట్టం తెచ్చినాము అని చెప్తున్నారు. అయితే స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్తో పోతున్నారా? బీసీ రిజర్వేషన్ తోటి ఎక్కడ పోతున్నారు? ఆ విధమైనటువంటి న్యాయబద్ధమైన ప్రక్రియ ఇంకేమో ఆరంభం కాలే. 2 బిల్లులు ఆడికి పంపారు మేడం దగ్గరే. ఆ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఆగి ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఒక ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ చట్ట సవరణ చేస్తామని చెప్పి మొన్న 10వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కేవలం నిర్ణయానికే ఆర్డినెన్స్ అయిపోయినట్టు, గవర్నర్ గారు సంతకం పెట్టినట్టు, అది అమల్లోకి వచ్చినట్టు, రేపు ఎలక్షన్లు జరిగినట్టుగా ప్రభుత్వం దానికి ఒక పెద్ద కలర్ ఇస్తున్నది. మొదటి నుండి ఇదే తప్పిదం చేస్తూ ఉన్నది. అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు, లేదా సర్వే కోసం నిర్ణయించినాడు, గవర్నర్కి పంపి రాష్ట్రపతికి పంపించేటటువంటి దశలో అయిపోయింది. ఎలక్షన్లు 42తో అయిపోతాయి అనేటువంటి మాట ఒకవైపు అయితే, రేపు ఎలక్షన్లు మాపు ఎలక్షన్లు అని మా రెవెన్యూ మంత్రి గారు రోజు మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ విజయారెడ్డి గారు ఈ గందరగోళాన్ని, ఈ అనుమానాలను ప్రభుత్వమే రేకెత్తిస్తున్నది. ప్రజలు చాలా పాపం ఎట్లా రేకెత్తిస్తారు? ఏం క్లారిటీ కావాలి ప్రభుత్వం నుంచి? స్పష్టమైన క్లారిటీ ఏం కావాలి? ఇప్పుడు బిల్లు ఏమో రాష్ట్రపతి దగ్గర ఉంది, ఓకే డన్. అసలు అవుతుందా అవ్వదా? ఇంతకు ముందు మనము దేశంలో ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎక్కడన్నా అంటే నాట్ ఈవెన్ ద ఓన్లీ గవర్నమెంట్ జాబ్లే కాకుండా చట్టసభల్లో, ఎలక్షన్స్లో, వీటిలలో ఈ 42 రిజర్వేషన్ శాతం ఆర్డినెన్స్ ద్వారా అయినవి ఉందా? ఎప్పుడు లేదు. 2010లో కృష్ణమూర్తి కేసు వచ్చిన తర్వాత ట్రిపుల్ టెస్ట్ అని చెప్పారు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఇన్డెప్త్గా స్టడీ చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50 దాటద్దు, ఈ 3 టెస్టులను పాటిస్తే మాత్రమే, ఈ 50 లోపు ఉంటే మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోండి అని చెప్పి బీసీలకు సంబంధించి రాజ్యాంగంలో 246 D6 T6 ప్రకారం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది రాజ్యాంగం. కాబట్టి ఇవాళ మీరు ఆ దిశగా ఏం ప్రయత్నం చేసిర్రు, ఏం ప్రయత్నాలు చేయబోతున్నారు, అది ఏ దశలో ఉన్నవి అనే చెప్పడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. అయిపోయిందనేటువంటి మాట చెప్తున్నారు, దేశానికి ఆదర్శం అనే మాట చెప్తున్నారు. 42తో రేపు ఎలక్షన్లు నోటిఫికేషన్ రాబోతున్నదని చెప్తున్నారు. ఇంకా ఏది ముందు లేదు, మోక్షం లేదు. చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నమా, లేదంటే ఇది ఓన్లీ కేంద్రం చేతుల్లోనే ఉందా? కేంద్రం అంటే ఇప్పుడు బీజేపీ ఉంది అంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ నిర్ణయం తీసుకోవాలి, స్టేట్ది ఇద్దరిది కలిస్తే 50-50 ఉండాలా పర్సంటేజ్ అంటే నిర్ణయాలు? లేదు మేము చేసి పంపించినాం కాబట్టి మేము సక్సెస్ అనే వీళ్ళు చెప్పుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళని చెప్పుకుంటున్నారు కానీ కేంద్రం పరిధిలో లేదు. రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించింది, రాష్ట్రపతి గారి పరిశీలన చేసి బిల్లులు వెనక్కి పంపాలి. రాష్ట్రపతి గారికి పంపారు కదా, కేంద్రానికి పంపలే కదా, ప్రధానమంత్రి గారికి పంపలే కదా, రాష్ట్రపతి గారికి బిల్లులు పంపినరు. ఆ బిల్లులన్నీ సవ్యంగా ఉండి దాని వెంబడి లెక్కలన్నీ కరెక్ట్ ఉంటే రాష్ట్రపతి గారు సంతకం పెడతారు. 3 నెలలు అవుతున్నది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అఖిలపక్షం తీసుకుపోతా అన్నారా? ఒక్క అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 50 సార్లు ఢిల్లీ పోయొచ్చిండు ఈ మధ్యకాలంలో. మరి రాష్ట్రపతి గారిని ఎందుకు గెలవలేకపోయాడు? న్యాయ నిపుణులను తీసుకుపోయి ఎందుకు గెలవలేకపోయాడు? ఆ బిల్లులు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు? ఆ బిల్లులని ఒకవేళ మేడం యాక్సెప్ట్ చేయకపోతే రిజెక్ట్ అని చేయించుకోమని ఇప్పుడు చేసినటువంటి పద్ధతిలోనే పొమ్మనండి. ఆర్డినెన్స్ తీసుకురావడానికి మరి బిల్లులు 120 కోట్లు ఖర్చు పెట్టుడు, ఈ దందా ఇదంతా ఎందుకు? మంత్రులందరూ కూడా అయిపోయిందని ఎందుకు చెప్పుడు? మేము ఆదర్శం అని ఎందుకు చెప్పుకుంటారు? ఎక్కడ ఆదర్శం? దేనికి ఆదర్శం? నేను ఇంకొక ప్రశ్న అడుగుతా. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ పక్కన పెడితే 42% రిజర్వేషన్లు ఓన్లీ అంటే బీసీ సామాజికం అనే దానిపైన అవగాహన ఉన్నవాళ్ళు
లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు చట్టసభల్లో ఉన్న వాళ్ళు, లేదంటే రేపు చట్టసభలోకి రావాలనుకునే ఒక గుప్పెడు మందే ఆలోచిస్తున్నారా? నిజంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం ఆలోచిస్తుందా 42% మాకు రిజర్వేషన్ కావాలి అనేసి? తప్పనిసరమ్మా. స్థానిక సంస్థలు అంటే ఇప్పుడు వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వాళ్ళే ఎంపీపీలు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, మున్సిపల్ కార్పొరేటర్స్ అవుతారు, కౌన్సిలర్స్ అవుతారు, మేయర్స్ అవుతారు, చైర్మన్లు అవుతారు. ఇది మొత్తం పట్టణ గ్రామీణ ప్రాంతంలో విపరీతమైనటువంటి ప్రజాప్రాతినిధ్యం కల్పించేటటువంటి అంశం. చట్టసభలు అంటేనేమో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరు అవుతారు అనేది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఫామ్ లాంటివి ఉండదు, పార్టీ సింబల్ ఏమి ఉండదు. వాళ్ళు చేసేటటువంటి మంచి పనిని చూసి గుర్తిస్తారు. కాబట్టి నేను వార్డు మెంబర్ కావాలి, నేను సర్పంచ్ కావాలని ప్రతి ఒక్కరు అనుకునే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలని, ఎంపీపీలు కావాలని చెప్పి వాళ్ళ యువత కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. కాబట్టి ఈ 42 అనేటువంటి అంశం ఎందుకున్నదంటే ఈ సమాజంలో 60% బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 130 కులాలు ఉంటే 70 కులాలు 80 కులాలు ఇంతవరకు వార్డు మెంబర్లు కాలే, ఎంపీటీసీలు కావాలి. ఇవాళ మీరు 42% ఇస్తామని ఎందుకన్నారంటే ఆ 42% ఇవ్వడం ద్వారా నేను ఎంపీటీసీ అవుతా, నేను వార్డు మెంబర్ అవుతా, నేను ఎంపీపీ అవుతా కావచ్చు అని చెప్పి చూసేటటువంటి అవేర్నెస్ వచ్చింది. కేవలం లోకల్ బాడీస్కి 42% అనేది కేవలం లోకల్ బాడీస్ సంబంధించింది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండవు. కేవలం జస్ట్ ఇవి లోకల్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీకి సంబంధించినటువంటిదే చట్టం కాబోతున్నది. గతంలోనేమో 34% ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే మొన్నటి కేసీఆర్ వరకు అది 34% చట్టం ఉన్నది. 34% బీసీలకు, జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. లోకల్ బాడీ వరకే ఇది పరిమితం కదా. మరి ఈరోజు మా బీసీల సంఖ్య ఎక్కువ, మాకు ఎస్సీలు అవసరం లేదు, మాకు ఎస్టీలు అవసరం లేదు, ఓసీలు అవసరం లేదు, మా వాళ్ళు ఓట్లు వేస్తే చాలు మేమే అధికార పీఠం ఎక్కుతాము, చెలాయిస్తామని మాట్లాడేటోళ్ళ గురించి అంటే మళ్ళా సేమ ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఈ సామాజిక వర్గాలు ఓటేస్తే మేము ముఖ్యమంత్రి అవుతాం, ఆ సామాజిక వర్గం కోసమే పార్టీ పెడతామనే మాటల గురించి ఏం మాట్లాడతారు మరి మీరు? అంటే ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అందరిని కలుపుకోపోవాలి. అందరి ఓట్లు, అందరి మద్దతు ఉంటేనే రాజకీయంగా ఎదగలుగుతాం. బ్యాక్వర్డ్ క్లాస్ అనేగానే ఒకటే కులం కాదు, 130 కులాలు. ఈ 130 కులాలను ఏకం చేయడం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు. ఎంతో చాకచక్యంగా ఒక త్యాగమయ జీవితం గడిపి మనకి ఎక్కడ లోటు జరిగింది, మన ప్రాతినిధ్యం ఏ విధంగా తగ్గిపోయింది, ఈ 75 ఏళ్లలో ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎదగడానికి ఏం చేయాలనేటువంటి చైతన్యాన్ని ప్రబోధిస్తూనే అన్ని వర్గాలను కలుపుకొని పోతే సక్సెస్ అవుతారు. ఈ సంకుచితంగా నీ ఓట్లు నాకు అవసరం లేదంటే సరిపోదు. అంటే రెచ్చగొడుతున్న విధానం చూస్తే ఇవాళ సరే మంచో చెడో అంతా ఒక యూనిటీకి రావాలనుకుంటే ఆ యూనిటీ ఇక్కడ స్టార్టింగ్లోనే దాన్ని ఛేదించే విధంగా నేనే వాళ్ళ కోసం పుట్టినా, నేనే వాళ్ళ కోసం ఉన్నా అనే మాటలు ఈరోజు పెచ్చురిల్తున్న నేపథ్యంలో, అంటే ఆ మాటల వల్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎటుపోతుంది ఇంతకనే అనిపిస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటన ఉంటుంది. ఎవరికి రావాల్సినటువంటి వాటా రాజ్యాంగం ప్రకారం వారికి రావాలి. నా వాటా నాకు కావాలని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు, కానీ మిమ్మల్ని దూషించేటటువంటి అధికారం నాకు లేదు. ఆ వైఖరి ప్రజాస్వామ్యంలో ఎక్కువ హర్షణీయం కాదు. కాబట్టి దాని మీద మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయితే ఒకటి అంటే బీసీల కోసం బీసీలోనే మాట్లాడాలా? అంటే ఇంకా వేరే వాళ్ళకి ఇప్పుడు రాహుల్ గాంధీకి బీసీ అంటే జనరల్గా అడుగుతున్నా, జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈరోజు అదే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, డైవర్షన్ డ్రామాలు నడుస్తున్నాయి, నిజంగా జరుగుతున్నాయి. బీసీల కోసం బీసీలే మాట్లాడాలా? మరి అట్లాంటి రాహుల్ గాంధీ బీసీ కాదు, మందకృష్ణ మాదేవ్ గారు ఆయన ఉద్యమానికి మద్దతు తెలిపిండు, ఆయన ఏది రిజర్వేషన్ కోసము, మోడీ ఏంది ఎస్సీ కాదు. అంటే ఈరోజు ఇట్లాంటివి రెచ్చగొడుతున్న నేపథ్యాన్ని ఎట్లా మీరు అరికట్టుకుంటారో అంటున్నారు. అంటే మీలాంటి మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అంటే ఎప్పుడు వచ్చినాం కాదు బుల్లెట్ దిగిందా లేదన్న రేంజ్లో చూడాలా, లేదంటే దీన్ని సానుకూలంగా చూడాల్సినంత అవసరం ఉందా అంటున్నాను. అంటే అది మంచి పరిణామం అయితే కాదు. మేము అలాంటి వాళ్ళం మేము ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోము. అనేక సంవత్సరాలుగా ఈ వర్గాల కోసం పోరాటం చేస్తున్నాం, అనేక పథకాలు సాధించుకోగలిగినాం. ఈ సాధించుకోవడం ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నాం, రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చేస్తున్నామే తప్ప సంకుచితంగా ఆలోచించడం ద్వారా లాభం లేదు. ఇతర కులాలను దూషించడము, మా ఓట్లు మాకే కావాలనేటువంటి పద్ధతి మంచిది కాదు. దాన్ని ఎవరం కూడా హర్షించాం. ఆ వైఖరిని, ఆ దాడులను హర్షించము,
ఆ వ్యాఖ్యలను కూడా నేను హర్షించాను. అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. నేను ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం వేరు, నీ ఓట్లు అవసరం లేదు, నేను చీత్కరిస్తున్నా, నా ఓట్లు నేను వేసుకుంటే గెలవగలుగుతా అనేటువంటి దాంట్లో మనం సంఘటితం కావాలనేటువంటి స్ఫూర్తి ఉంటే ఓకే. కానీ ఇతర వర్గాలను ఇబ్బంది కలిగించే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మరి దీన్ని ఏ రకంగా మీరు ఇది చేసుకోగలుగుతారు అంటే దీని ప్రభావం రేపు ఎట్లుంటుంది? అంటే అరే ఏంది వీళ్ళింది ఇట్లా పెట్టరేగిపోతున్నారనే మాట కూడా వచ్చే అవకాశం ఉండదా? తప్పనిసరి దాన్ని ఎవరు హర్షించడం లేదు కదా, సమాజంలో ఎవరు హర్షించడం లేదు. మీరు ఇంతకుముందు అన్నారు రాహుల్ గాంధీ జోడో యాత్ర, సామాజిక న్యాయ జోడో యాత్ర కామారెడ్డికి వచ్చి డిక్లరేషన్ ఇచ్చిండు అని అంటే ఆ జోడో యాత్రలో కులగణన కావాలని చెప్పి కోరిండు. కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారిని పంపించి అనౌన్స్ చేయించిండు. దాని తర్వాత ఒక సామాజిక న్యాయ స్ఫూర్తితో ఆ పార్టీ ఎప్పుడు ముందుకు పోతుంటుంది. అంతేకాకుండా రామ్ మనోహర్ లోహియా అనేటువంటి ఒక పెద్ద ఆయన వైశ్య కులానికి సంబంధించిన, కొమటి కులానికి సంబంధించిన వాడు. అసలు ఈ లోహియా సిద్ధాంతం వల్లనే ములాయం సింగ్ యాదవ్, లల్లు యాదవ్, శరద్ యాదవ్, అసలు బహుజన సిద్ధాంతవాదం, బహుజన సమాజ్ పార్టీ ఇవన్నీ కూడా రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతం ద్వారానే వచ్చినాయి. ఆ విధంగానే పెరియార్ రామస్వామి నాయకర్ గారు కూడా వారి యొక్క సిద్ధాంత భావజాలతోనే ద్రావిడ ఉద్యమం బలపడింది. ఇంకొక డౌట్ వస్తుంది, ఇప్పుడు కులాల వారిగా లేదంటే సామాజిక వర్గాల వారిగా పార్టీలు పెట్టుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఏ కులానికి ఆ పార్టీ పెట్టుకోవచ్చు. తమిళనాడు చూస్తాం, ఫిషరీస్కి ఒక పార్టీ ఉంటుంది, ఫిషరీస్ కమ్యూనిటీకి. మిగతా కొన్ని బీసీ కులాలకు సంబంధించిన పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీ పెట్టుకోవడము, ఓట్లు అడగడము, వాళ్ళు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం అనేది వేరు. కానీ ఇతర సామాజిక వర్గాలను కించపరచడం అనేది మనం తప్పనిసరిగా దాన్ని ఖండిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఆ పరిణామాలను ఎవరు కూడా మనం ఆహ్వానించడం లేదు. ఇవాళ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వ్యక్తిగతమైన దాడులు జరుగుతున్నాయి, వ్యక్తిగతమైన దూషణలు జరుగుతున్నాయి, కులపరమైనటువంటి దూషణలు జరుగుతున్నాయి. అది ఎవ్వరం కూడా మేము హర్షించడం లేదు. దశాబ్దాలుగా బీసీ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం. ఇవాళ నేను బీసీ ఉద్యమకారుడిగా చాలా కాలంగా ఉన్నాను. నాకు అగ్రవర్ణంలో చాలా చక్కటి మిత్రులు ఉన్నారు. నా ఉద్యమ నేపథ్యంలో నేను ఎదగడానికి వాళ్ళు ఎంతో చేయూతను అందించారు. అంటే చిత్తశుద్ధిగా ధర్మంగా పోతే తప్పనిసరిగా అందరూ సహకరించేటటువంటి ఒక సుహృద్వ వాతావరణం మన సమాజంలో ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఇంతకుముందు ఒక రకమైనటువంటి వైఖరిని అవలంబించి నేను అధికారంలోకి రాగలుగుతా, నా వర్గాలను సంఘటితం చేసుకోగలుగుతా అనేటువంటిది ఆ వ్యక్తిగతంగా ఆ యొక్క మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటిది. కానీ యావత్ సమాజపరంగా చూస్తే ఎవరు వ్యక్తిగతంగా అనుకోవడానికి ఎక్కడ ఉందండి? చట్టసభల్లో ఉన్న వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే కొంత ఆలోచించాల్సినంత అవసరం లేదా? ఇప్పుడు దాన్ని ఒకటే అంటున్నామండి, చట్టసభల్లో ఉన్నా లేకపోయినా, లేదా చట్టసభల్లో ఉన్నా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలను దూషించే అధికారం మనకు లేదు. రాజకీయంగా మనం ఎంతైనా ఎదగవచ్చు, రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు, ప్రజలు ఎన్నుకుంటే శాసనసభ్యులం కావచ్చు, లోకసభ సభ్యులం కావచ్చు, ఇతర అనేకమైనటువంటి అవకాశాలు మనకు రావచ్చు. కానీ మనం ఇతర వర్ణాలను తిట్టేటటువంటి అధికారం మనకు లేదు. ఎట్ ద సేమ్ టైం భౌతికంగా దాడులు చేసే అధికారం కూడా మనకు లేదు. వ్యాఖ్యలు మంచివి కాదు, దాడులు మంచివి కాదు. ఈ రెండు వైఖరులు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చాలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టాడు. వచ్చిన తర్వాత ఆయన ఎన్ని స్కీములు పెట్టగలిగిండు? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు పెట్టగలిగిండు. ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, ఎన్ని స్కీములు పెట్టగలిగిండు? ఒక రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనేటువంటి పథకం పెట్టకపోతే ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేవాళ్ళే కాదు. కేసీఆర్ అనేట ఆయన రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టకపోతే, ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టకపోతే, ఆ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీని కొనసాగించకపోతే ఇంత పెద్ద సమాజంలో చైతన్యం వచ్చేది కాదు. కాబట్టి ఇవాళ కులాల వారిగా సంఘటితమవుడు వేరు, కానీ ఇతర కులాలను దూషించడము, ఇతర కులాలకు సంబంధించినటువంటి వారి మీద దాడులు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఒక మౌలికత ఉంటుంది. రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది. అందులో ప్రధానంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి వారు సింహభాగాన ఉంటారు. సరే, ఓకే. ఎనీహౌ ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు అవ్వడానికి ఎంతకాలం పడుతుంది? టెక్నికల్ అంశాలు ఏమడ్డొస్తాయి అనేది ఈజియెస్ట్గా అంటే ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు జడ్జిమెంట్ల ప్రకారం ఏమో 50% దాటద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం. దానికి కొన్ని సూచనలు చెప్పారు. ఆ సూచనల ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పద్ధతులు చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు లెక్కలు తీసింది అనేటువంటిది కరెక్టే, పదం కరెక్టే. తీసినటువంటి వైఖరి తప్పు.
ఒక కమిషన్ వేసి తీస్తేనేమో ఈ బాధ ఉండకపో. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు, అధికారులతో చేయించారు. చేస్తున్నటువంటి సందర్భంలో మా లెక్కలు తక్కువ వచ్చినాయంటే మా లెక్కలు తక్కువ వచ్చినాయని, మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారు. దీన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు. సో మేజర్ మిస్టేక్ అక్కడ జరిగింది. ఈ డిపార్ట్మెంట్ చేసినటువంటి దానికి శాంటిటీ లేదు. వీళ్ళు ఏమంటారంటే మేము లెక్కలు చాలా శాస్త్రీయంగా తీసినాం, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరి ఇళ్లలో పోయి చేసినాం అని చెప్పి ప్రభుత్వం అంటది. నువ్వు చేస్తే చేసినావు కావచ్చు, కానీ నువ్వు చేసే పద్ధతి తప్పు అని మేము అంటున్నాం. మేము అనడమే కాదు, ఎవరైనా ఏ రాజ్యాంగ నిపుణులైనా, ఏ సమాజం మీద, ఈ సామాజిక అంశాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని సక్రమమైన పద్ధతిలో పోతే వాళ్ళు చెప్పిన 42% సాధించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు చెప్పుకున్నట్టుగా నిజంగా దేశానికి మార్గదర్శకం కావచ్చు, కానీ వారికి మనసులో ఆ ఉద్దేశం లేదు. 42% ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం లేనటువంటి వాళ్ళు ఇక్కడ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. ఒకటి 42% ఇచ్చే ఉద్దేశం లేదు అనుకున్నా కూడా అందులో కూడా క్యాబినెట్ లో కూడా బీసీ మినిస్టర్స్ అయితే ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళన్న. కనీసం ఇక్కడ ఒక వర్గం ఒకళ్ళ చిత్తశుద్ధి లేకపోయినా వీళ్ళు కరెక్ట్ వేలా ఇది చేయడానికి ఉండదా? ఏముంటది, ఇక ముఖ్యమంత్రి వాళ్ళంతా మొత్తం క్యాబినెట్ లో ఉన్న తర్వాత ఒక్క మంత్రి ఏం చేయగలుగుతాడు? రాష్ట్ర మంత్రి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అంటున్నా, ముఖ్యమంత్రి గారు నిబద్ధత ఉందని కొంతసేపు అనుకుందాం, 160 కోట్లు ఇచ్చిండు, సర్వే చేసుకునే అవకాశం ఇచ్చిండు. కానీ మన వాళ్ళు కూడా దాన్ని నిబద్ధతగా ముందు తీసుకుపోవడంలో వాళ్ళు లీడింగ్ చేయలేకపోతున్నారు. అది ఇక్కడ లోపంగా నేను భావిస్తా ఉన్నా. వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మేము చాలా గొప్ప చేశామని చెప్పి ఎక్కడెక్కడికో పోయి చెప్పుకుంటున్నారు, కానీ కింద ఏం చేస్తారు? చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా ఏ లోపంతో ఇప్పుడు ఆగిపోయే అవకాశం ఉంటుంది, అంటే ముందుకు పడదు. న్యాయపరంగా అవన్నీ కూడా విఘాతం వచ్చేస్తాయి. వాళ్ళు చేసిన సర్వే పనికిరాదు, వాళ్ళ డెడికేటెడ్ కమిషన్ పనికిరాదు, వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్లు పనికిరావు, వాళ్ళు అసెంబ్లీలో పెట్టిన బిల్లులు పనికిరావు, రేపు ఆర్డినెన్స్ కూడా పనికిరాదు. ఇవన్నీ కూడా న్యాయస్థానంలో కొట్టుకుపోతాయి. ఎవరు న్యాయస్థానానికి పోవద్దు, ఎట్లా పోతామని నేను మాట్లాడితే మీరు మాట్లాడితే అవుతారా? 42% బీసీలకు ఇవ్వాలంటే రావాలని చెప్పి మనం సంతోషపడతాం. కానీ నాది పోతుందని చెప్పి వాడు మన లోపల లోపాలు ఉంటే వాడు ఏదో ఎదుటోడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు కదా. మనకి భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నది కదా, అందరికి సమానమైన హక్కులు కావాలని ఆర్టికల్ 14 చెప్పింది కదా. కాబట్టి తప్పులు లేకుండా ముందుకు పోతే నిజంగా ఇవ్వచ్చు, తప్పులతో పోతే ఎట్లా జరుగుతుంది మరి? లోకల్ బాడీ ఏ బేస్ మీద చూడాలి ఇప్పుడు. ఎందుకంటే మరి మేమేమంటే నాకు ఈ రోజు కూడా పొన్నం ప్రభాకర్ ఉదయం ఫోన్లో మాట్లాడాడు, నువ్వే సలహా ఏమిస్తావు అన్నాడు. నేనేమన్నా అంటే అన్న బిల్లులు అక్కడ ఉన్నాయి, అదే పద్ధతిలో చట్ట సవరణ చేస్తా అని మీరు అంటున్నారు, మరి ఆ బిల్లులను వెనుకకు తీసుకొచ్చే ప్రయత్నం అన్నా చేయండి. ఒక డెలిగేషన్ అన్న పోయి ముందు ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు ఒక ప్రయత్నం మొదలు పెట్టే ముందు సాధ్యాసాధ్యాలను బేరీజ్ వేసుకోవాలి కదా, న్యాయ నిపుణులతో చర్చలు చేయాలి కదా. వీళ్ళు ఎప్పుడు కూడా చేస్తున్నాడు మనకు కనిపిస్తలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఆర్డినెన్స్ అన్నారు, ఎట్లా ఆర్డినెన్స్ తీస్తారు? ఇదే అంశం మీద రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తా అంటున్నారు. ఆ బిల్లులో మా అమ్మగారి సంతకం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గదే చట్ట సవరణ జరగాలి. అప్పుడు కొంచెం దానికి శాంటిటీ ఉంటుంది. ఆ బిల్లులు అక్కడనే ఉండి అవి అటువైపు పోయిన తర్వాత ఇవాళ మీరు కొత్తగా ఎట్లా ఈ చట్ట సవరణ చేస్తారు? ఇది న్యాయస్థానంలో ఎట్లా నిలబడుతుంది? అయితే ఇట్లాంటి వాటికి ఎవరు ఒక బాధ్యతాయుతంగా మంత్రులు కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను ప్రజలకు చెప్పాలి. అఖిలపక్షాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అయ్యా మేము ఇంత ప్రయత్నం చేసినాం, ఇట్లా ముందు పోతున్నాం, మీరైతే అసెంబ్లీ చట్టసభల్లో మాకు యునానిమస్గా మీరు మాకు ముజువాని అవకాశం ఇచ్చారు, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, మనం ఏం చేద్దాం చెప్పండి. మరి ప్రధానమంత్రి గారిని కలుద్దామా, రాష్ట్రపతి గారిని కలుద్దామా, ఇగో వాస్తవాలు ఇట్లున్నాయి, జరగబోయేది ఇట్లున్నది అనేటువంటి విషయంగా ఒక్క మీటింగ్ అయినా పెట్టగలిగినరా? ఒక్క మీటింగ్, ఒక వీడియో కాన్ఫరెన్స్ చేశారా? ఒక అఖిలపక్షం చేశారా? ఒక అఖిలపక్షం ప్రధానమంత్రి గారిని కలిసినరా? రాష్ట్రపతి గారిని కలవగలిగినరా? మేము మాట్లాడడం తప్పు కాదు, మేము ప్రజలకు చెప్పేది తప్పు కాదు. మాలాంటి వాళ్ళకి ఏముంటుంది, ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు 42% కావాలని చెప్పి మేము అనుకుంటున్నామండి, అది నిలబడాలని చెప్పి అనుకుంటున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ఎవరిని విమర్శించడానికి విజయారెడ్డి గారు బీఆర్ఎస్ ను కానీ బీజేపీని కానీ ఎవరిని కూడా దోషులుగా నిలబెట్టడానికి వీల్లేదు. దోషులుగా కాంగ్రెస్ నిలబడుతున్నది. కారణం ఏంటంటే మీరు అన్ని తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు బీసీల పార్టీ పెడితే మీరు అందరూ కూడా ఒక గూటి కిందకి చేరుతారా? ఎట్లుంటది అది? ఇక భవిష్యత్తు ఆలోచించాలమ్మా. ఎట్లుంటది జనరల్ గా అంటున్నా. ఇప్పుడు బీసీలు సపోజ్ మీరున్నారు, మీకు ఇంటెన్షన్ ఉండి మీరు పార్టీ పెట్టిరనుకో, మీతో పాటు బీసీ సామాజిక వర్గం అంత వస్తుందా? లేదు ఇందులో ఎవరి కుంపట్లు వాళ్ళలాగా ఉంటాయా? ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి.
మన ఎజెండా చెప్పాలి, మన ఎజెండా ఏంటి, జెండా ఏంటి అనేది చెప్పాలి. ఏ విధంగా ప్రజలను ఆకర్షించుకుంటాం, ఎక్కడ లోపాలు జరిగినాయి, మనం ఏ సంస్కరణలు చేయబోతున్నాం అని ప్రజలను అడ్రస్ చేసి కన్విన్స్ చేసిన తర్వాత కదా రాజకీయ పార్టీ. ఊరికేనే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలే చెప్తాం. సరే, కొత్తగా పార్టీ పెట్టే వాళ్ళ సంగతి ముచ్చట అక్కడ పెట్టినా, రేపు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రేపు ఎలక్షన్లో నెగ్గడానికి బీసీ నినాదం ఎత్తుకోవచ్చు, బీఆర్ఎస్కి ఎత్తుకోవచ్చు, బీజేపీ ఎత్తుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంక మేము బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామనే మాట కావాలా, లేదు మేము బీసీలకు ఇంత శాతము మేము కేటాయిస్తామనేది కావాలా, ఏ క్రైటీరియా బేస్ మీద ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు గతంలో బీజేపీ బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా ఒకసారి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించి ఎన్నికలకు పోయినరు. ఏం జరిగింది అంటే నినాదం అనేటువంటిది ప్రజల్లోకి పోవాలి, ప్రజలను నమ్మించగలగాలి. రేపు అధికారంలోకి వస్తే మాకు సింహభాగాన్ని అవకాశాలు ఇస్తారని కన్విన్స్ చేయడంలో రాజకీయ పార్టీలు ఎప్పుడైతే సక్సెస్ అవుతాయో అప్పుడు బీసీ నినాదం బలపడుతుంది. ఇవాళ ఎక్కడికక్కడ బీసీలు బలపడుతున్నారు. ముఖ్యమంత్రి అనేది ఇంపార్టెంటా, లేదు అని అంటే రేపు చట్టసభల్లో మేజర్ ఫ్యాక్ట్ ఇంపార్టెంటా, అంటే బీసీ సామాజిక వర్గం ఇప్పుడు దశల వారీగా బీసీ ఉద్యమం బలపడుతున్నది, నినాదం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. కానీ ఇవాళ 42% అనేటువంటి అంశం వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఎక్కడికక్కడ బీసీ వర్గాలలో ఒక చర్చ మొదలైంది. అందుకని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక 42% కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగితే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద రోల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఒకవేళ రేపు ఇక్కడ అమెండ్మెంట్ అవ్వకపోయినా కూడా రేపు ఒకవేళ పార్టీ తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రేపు బీజేపీ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు అండ్ కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు కూడా పార్టీల పరంగా అయితే తీసుకోవచ్చు, నిర్ణయం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కదా, అలా జరిగే అవకాశం ఉంటుందా? ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము జనాభా 42% బీఫామ్స్ ఇస్తా అంటున్నారు, మిగతా పార్టీలు కూడా రావాలి. అయితే ఇనిషియేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వస్తలేదు, ప్రభుత్వం వైపు నుంచి వస్తలేదు. నువ్వు పార్టీ టికెట్లు ఇస్తా అని చెప్పి అక్కడక్కడ ఏదో లీకేజీలు వదులుతున్నారు. మన క్యాబినెట్ జరుగుతుంటే కూడా ఇది కాబట్టి మేము పార్టీ ఇస్తామయ్యా అని పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు. మంత్రివర్గం యొక్క బ్రీఫింగ్ చేయాల్సిన సందర్భంలో చెప్పకూడదు ఆయన అన్నాడు, అది మనకు అందరికి వినిపించింది. అయితే ఇది ఏదన్నా ఉంటే 1-4 సార్లు అఖిలపక్షాన్ని పిలుచుకోవాలి. ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకొని మేమంటే మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కేసీఆర్ గారిని తిట్టుండే తప్ప ఇంకో పని చేసేయలేదు. కిషన్ రెడ్డిని అన్న తిట్టాలి, కేసీఆర్ గారిని అన్న తిట్టాలి. ఇది కాదు కదా. విజయారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అధికారం ఇచ్చింది విపక్ష నాయకులను తిట్టమని కాదు కదా, అఖిల పక్షాన్ని కాన్ఫిడెన్స్ తో తీసుకొని నువ్వు ఇచ్చినటువంటి హామీని ఎట్లా నిలబెడతావు, మనం అందరం కలిసి ఎట్లా నిలబెడదామని ప్రజాస్వామ్య స్ఫూర్తితో కదా నువ్వు ముందుకు పోవాల్సింది. ప్రజాపాలన అంటే తిట్ల పురాణం కాదు కదా. ఇంకొక విషయం అర్థం కాలేదు. ఇప్పుడు సామాజిక వర్గం ప్రకారం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీలు అందుకున్న నినాదంలో ఇవాళ ఓసీ ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన ఓసీలందరికీ మేలు జరిగింది కూడా లేదు. పోనీ రేపు ఇంకొక సామాజిక వర్గం అంటే ఆ సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఈ బెనిఫిట్స్ అందుతాయా, లేకపోతే జరగదా? అంటే దశాబ్దాలుగా శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు రాలే. మెజారిటీ సెక్షన్స్కు సంబంధించినటువంటి నాయకత్వం ఒకసారి అధినాయకుడు కావాలని చెప్పి ఆ ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. దాన్ని ఇంకో కోణంలో మనం చూడరాదు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకోవడంలో ఏమీ తప్పులేదు, బీసీలందరూ ఎక్కడంలో తప్పులేదు. ఎందుకంటే చాలా కాన్స్టిట్యుయెన్సీలో బీసీలు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కదా, లోక్సభ సభ్యులు ఎన్నిక అవుతున్నారు కదా. కాబట్టి ఇవాళ మనం బీసీలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బీసీ రాజకీయ పార్టీ కావాలనుకున్నప్పుడు దానికి కన్విన్స్ చేసేటటువంటి నాయకత్వ ప్రతిభ నాయకుల్లో ఉండాలి. అందరినీ కలుపుకుపోయే ఆ యొక్క ఆ గరిమ ఆ నాయకత్వంలో ఉండాలి. ప్రజలను తన యొక్క భావావినేషంతో ఆకర్షించేటటువంటి శక్తి ఆ నాయకుడికి ఉండాలి. అది ఉండడం వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. ఎన్టీ రామారావు గారు ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన వాడైనా వెనుకబడిన వర్గాల్లో పెద్ద ఎత్తున నాయకత్వాన్ని ఎవరు చదువుకుంటే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఇవాళ మన కళ్ళ ముందు హైదరాబాద్ నగరంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చూసినా బీసీ నాయకులు ఎదిగిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఇవాళ బీసీల పార్టీ ఏదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి విధంగా ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం చేసుకునే విధంగా ఉన్నది. ఆ విధంగానే రాజశేఖర రెడ్డి గారిని కూడా చాలా మంది ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు. సంక్షేమ కార్యక్రమాల్లో కేసీఆర్ గారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు వచ్చిన తర్వాత తిట్ల పురాణం తప్ప ఒక ఐకానిక్ ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నదా? ఒక బస్సు మహిళా తల్లులకు బస్సు కార్యక్రమం తప్ప ఈ 42% ఊకే చెప్పుకుంటావు. రాహుల్ గాంధీ గారు శాస్త్రీయంగా చేసినామని చెప్పుకుంటారు. ఇది నిలబెట్టడానికి ఏమైనా చేసి నిలబడవయ్యా అని చెప్పి మనం అంటున్నాం. మేము అంతకుమించి మేము ఏమంటలేం కదా.
కాబట్టి ఈ గందరగోళము, ఈ అనుమానాలు, ఈ యొక్క గజిబిజులు చేయకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారు మీకు మనవి చేసేది ఏంటంటే, మీరే ఒకనాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పండి, అఖిలపక్షాన్ని పిలుచుకొని చర్చించండి, రాష్ట్రపతి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోండి, న్యాయస్థానాల్లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇట్లా పడేస్తే కొట్టుడు పోయేటటువంటి పనులు మీరు చేయకండి, ద్వంద్వ ప్రమాణాలు పాటించకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.